హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. సో ఇప్పుడైతే నేను మీ ముందుకి మరొక కొత్త జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను అనమాట. సో ఆ జాబ్ ఏంటి అంటే అమెజాన్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అన్నమాట. సో ఈ రోల్ నేమ్ వచ్చేసి ఎల్ఓఏ కేస్ మేనేజర్ అనమాట. సో ఇది వచ్చేసి L4 కిందికి అనమాట. సో ఇది వచ్చేసి కర్ణాటక లొకేషన్ అంటే బెంగళూరు లొకేషన్కి హైరింగ్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి ప్రజెంట్ ఈ రోల్‌కి మనకి మంచిగా అయితే హైరింగ్ జరుగుతా ఉంది కాబట్టి, సో ఈ రోల్‌కి వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ గాయ్స్. అంటే లైక్ ఫ్రెషర్స్ ఎలిజిబులా కాదా అన్నది డౌట్ అనమాట. సో ఇక్కడొచ్చేసి వీళ్ళు 2+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆర్ కేస్ మేనేజ్మెంట్ ఆర్ లీవ్ అన్నారు. సో ఇక్కడ ఇది ఫ్రెషర్స్‌కి కన్సిడర్ చేస్తాడా లేదా అన్నది కొంచెం డౌట్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెషర్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. సో మీ ప్రొఫైల్ ఓకే అయితే వస్తుంది, లేదంటే లేదనమాట. సో ఇది ఎవరైతే 2 ఇయర్స్ కస్టమర్ సర్వీస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో మీరైతే లేట్ చేయకుండా వెంటనే ఎళ్ళేసి ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోండి. సో ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ గురించి. ఓకే. సో ఇదేంటో తెలుసుకుందాం. సో అమెజాన్ అనేది చాలా మందికి తెలుసనమాట. అమెజాన్ ఇండియన్ డెవలప్‌మెంట్ సెంటర్ అనేది. సో ఇది బెంగుళూరులో ఉంది. ఓకే. బెంగుళూరు అండ్ చెన్నైలో ఉందనమాట. సో ఇదొచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హో అనమాట. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి మనకి ఏముంటాయి అంటే ఇనిషియేట్ అండ్ రెస్పాండ్ టు ఎంక్వైరీస్ అబౌట్ లీవ్ అండ్ డిసేబిలిటీ ఈవెంట్స్, బెనిఫిట్స్ అండ్ ఆప్షన్ అవైలబుల్ టు ఎంప్లాయీస్. సో మనమైతే ఎంక్వైరీస్‌కి రెస్పాండ్ అవ్వాలనమాట. ఓకే. ఇక్కడ ఇంకా సర్వ్ యాజ్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ అసైన్డ్ ఎంప్లాయీస్ టు ప్రొవైడ్ holistic case management services including review medical documentation to adjudicate లీవ్స్ ఇన్ కంప్లైన్స్ విత్ కరెస్పాండింగ్ లీవ్ ప్లాన్స్ అన్నారు. సో మనమైతే ఇక్కడ ఒక ఇది ఉంటుందన్నమాట. ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ సర్వీసెస్ ఉంటాయి. సో మెడికల్ డాక్యుమెంటెన్సీ కూడా కొన్ని ఉంటాయి లీవ్స్. సో అవి అయితే మనం ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. సో ఇవన్నీ ఒకసారి చదువుకోండి మీరు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఐడియా వస్తుంది. ఫ్రెషర్స్‌కి అయితే అంత ఐడియా ఉండదన్నమాట. సో అడ్రస్ టు రెస్పాండ్ సెన్సిటివ్ సిచ్యువేషన్స్ అన్నారు. ట్రబుల్ షూట్ ఇష్యూస్ ఉంటాయి మనకి. ఇప్పుడు లీవ్ ఈవెంట్ గురించి అది బిఫోర్ కానీ, డ్యూరింగ్ కానీ. సో ఐడెంటిఫై అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ దట్ మే అరైజ్ సంథింగ్ విత్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. సో అంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు మనకి నార్మల్‌గా బేసిక్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అన్నాడు. ఇన్ హెచ్ఆర్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ ఆర్ హై స్కూల్. సో ఇక్కడ హై స్కూల్ అంటే ఇంకా మనకి ఇంటర్ కూడా వస్తుందన్నమాట. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో 1 ఆర్ 2 ఇయర్స్, సో వాళ్ళైతే అస్సలు లేట్ చేసుకోకండి. ఇప్పుడున్న దాంట్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అయితే రావడం చాలా బెటర్ అనమాట. సో డైరెక్ట్‌గా వీడియో చేశాననమాట నేను. మళ్ళీ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్. ఈ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఇంకా ఈ లింక్ పైన కొంచెం ఏమన్నా డౌట్ ఉంది అంటే ఆల్రెడీ మన ఛానల్‌లో చెప్పామనమాట. అమెజాన్ జాబ్స్ అన్నీ ఎక్కడ చూడాలి ఏంటి అన్నది. సో ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఏమి అన్నది మొత్తం ఒకసారి చూడండి ఆ వీడియో. సో మీరు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసుంటుంది ప్రొఫైల్ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి అన్నది. సో ఇక్కడైతే వీడు చాలా ఇచ్చాడనమాట ఎక్స్పీరియన్స్ కాబట్టి. బేసిక్ యూఎస్ లెజిస్లేటివ్ లీవ్ ఆఫ్ అబ్సెన్స్, డిసేబిలిటీ, అకామిడేషన్, నాలెడ్జ్ అనేసి ఎబిలిటీ టు అప్లై క్రిటికల్ థింకింగ్, ఐడెంటిఫై ఇష్యూస్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇది మనం ఎలాగో చేస్తాము. ఎబిలిటీ టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ అన్నాడు. సో ఓకే. స్ట్రాంగ్ టైమ్ మేనేజ్మెంట్ ఇది కామన్. కమ్యూనికేషన్స్ ఓకే. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ప్రొవైడింగ్ గైడెన్స్ టు ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్ ఆన్ లీవ్ ఆఫ్ అబ్సెన్స్ అన్నారు. సో కొంచెం ఇది లీవ్స్ అలా దానికి సంబంధించి ఉంటుందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ వర్కింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆర్ కేస్ ఇండిపెండెంట్లీ, ఎన్విరాన్మెంట్ విత్ చేంజింగ్ ప్రియారిటీస్ అన్నాడు. ఇక్కడ అలాగే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అమెజాన్ ఈక్వల్ ఆపర్చునిటీ అన్నాడు. సో ఇంక ఇది అమెజాన్‌లో ఆపర్చునిటీ అనేది ఈక్వల్ అందరికీ కామన్ అనమాట. సో ఇది ఇంక అందరికీ తెలిసిందేదే. 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్‌లో మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో 5 వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయి. సో ప్రతి షిఫ్ట్ 3-4 మంత్స్‌కి ఒకసారి చేంజ్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ ఇది మొత్తం ఇక్కడ మీరు అప్లై అని క్లిక్ చేశారంటే మనకు ఒక పేజ్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఐయామ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేశారంటే సో ఇక్కడ మొత్తం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఒకసారి ఫిల్ చేయండి. ఇది ఎలా ఫిల్ చేయాలి అంటే అన్నది కింద డిస్క్రిప్షన్‌లో మన ఛానల్ వీడియో ఒకటి చేశాము. సో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తానన్నమాట అది కూడా. సో లేట్ చేయకుండా మీరైతే ఎళ్ళేసి త్వరగా అయితే అప్లై చేసుకోండి గాయ్స్. ఓకే గాయ్స్. థాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్.